జూలై 9, 2024 తెలంగాణ ప్రభుత్వం వనమహోత్సవాన్ని ప్రారంభించారు. ఉప్పల్ రావంతపూర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఈ కార్యక్రమం నిర్వహించగా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యేకంగా పాల్గొని ఈ కార్యక్రమం గురించి వివరించారు. స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు, మేయరు లక్ష్మి గారు, మున్సిపల్ జిహెచ్ఎంసి కమిషనర్ అమ్రపాలి గారు పాల్గొన్నారు. ఇంకా రాజకీయ నాయకులు, కార్యకర్తలు, వివిధ పార్టీలకు చెందిన వారు పాల్గొని విజయవంతం చేస్తున్నారు. వార్తా సేకరణ సి అశోక్. రోజు మొక్కకు నీళ్లు పోయడం ద్వారా కూడా పుణ్యం పురుషార్థం అన్నట్టుగా మానసిక సంతోషంతో పాటుగా సమాజానికి రాబోయే తరం మనను క్షమించకుండా ఉండేటువంటి విధంగా, అంటే ఒకవేళ మనం ఇదే విధంగా పొల్యూషన్ ఇంప్రూవ్మెంట్ చేసినట్టయితే వచ్చే తరం మనను క్షమించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అందరం కూడా దయచేసి ఇది ఎవరితో బాధ్యత, నాకేం సంబంధం అనేటువంటి అంశం లేకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజలందరూ తప్పకుండా వాళ్ళ తండ్రి పేరు మీదనా, తల్లి పేరు మీదనా, కుటుంబ సభ్యుల పేరు మీదనా, లేదా వాళ్ళ పేరు మీద ఏదైనా పుట్టినరోజు ఏమైనా కారణం కావచ్చు, మొత్తానికి మొక్క నాటడము, పెంచడము చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వం పక్షాన జంట నగరాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే మొక్కలు నాటుతున్నారు కానీ ఎక్కడ కూడా దాన్ని పరిరక్షించట్లేదు, మొక్కలు నాటుతున్నారు, షో చేస్తున్నారు, తర్వాత గాలి వదిలేస్తున్నారని వాదన. ఎవరు షో చేయొద్దనే కోరుతున్నారు. అంటే గతంలో కోట్లాది మొక్కలు సంబంధించి ఎవరు విమర్శించినా ఇలా తప్పవుతుంది. అది మీరు ఇప్పుడు గతంకు సంబంధించిన విషయం మనం ఇక్కడ మాట్లాడుకునేది కాదు. భవిష్యత్తులో మనం ఎవరైనా విమర్శించకుండా వాళ్ళు తప్పు చేసినారు ఆ జనరేషన్ అనకుండా ఉండాలని అనుకునే వాళ్ళందరూ ఈ జనరేషన్ వాళ్ళు మొక్కలు నాటారు. షో చేసే అవసరం లేదు. ఇది షోపుట ప్రోగ్రాం కాదు. ఇది సమాజంలో నేను చెప్పిన పుణ్యం పురుషార్థం ఉంటుంది. మొక్క నాటి రోజు నీళ్ళు వస్తే పుణ్యం కూడా, పుణ్యం నమ్మకం లేనటువంటి వాళ్ళ పురుషార్థం, అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్ పెట్టండి. ఒక మొక్క నాటి అందరికి ఇన్స్పిరేషన్ వచ్చే విధంగా సోషల్ మీడియాలో షోపుటం కావాలని కూడా పెట్టుకోండి. కానీ మొక్క నాటడం అనేటువంటిది ప్రభుత్వం ఒక్కటే చేస్తే సరిపోతుంది అంటే, అందుకే మీరు అడగముందే అన్నా, ఇది అందరి భాగస్వామ్యంతో ప్రజలందరూ ఇందులో భాగస్వాములై ఇది నా కార్యక్రమం అని చెప్పుకునే విధంగా ఉండాలని కోరుతా ఉన్నా తప్ప గవర్నమెంట్ ఏదో షోపుటం చేసే ఆలోచన ఎవ్వరికి లేదు. అందరం కూడా చిత్తశుద్ధితో ఈ యొక్క కార్యక్రమం విజయవంతం జరగాలి. ఇది భవిష్యత్ తరాలకు అవసరం అనేటువంటి మాట రెండు చేతులు జోడించి మొత్తం జంట నగరాలుగా తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం మొక్కలు అందిస్తుంది, మిగతా ఏర్పాట్లన్నీ చేస్తుంది. కానీ కాపాడే బాధ్యత ఆయా అక్కడ ఉన్నటువంటి స్థానికుల యొక్క బాధ్యత. మంత్రి గారు, గడిచిన 10 సంవత్సరాలుగా మీరు మొక్కలు పెట్టినారు. వాటిని పరిరక్షించడానికి తీసుకున్నటువంటి మెకానిజం ఏంది? ఎంత శాతం మొక్కలు ఇంకా సస్టైన్ అవుతున్నాయి అనేది అంచనా లెక్కలు ఏమైనా ఉన్నాయా? నేను గత 10 సంవత్సరాలకు సంబంధించిన లెక్కలు చెప్పలేను, కానీ భవిష్యత్తులో 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఏ విధంగా మొక్కలు నాడుతుంది, ఏ విధంగా కాపాడుతుంది అనేటువంటి అంచనా ప్రకారంగా మీకు ఆ విశ్వాసాన్ని కలిగేస్తాను. మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని మొక్కలు పెట్టడానికే పరిమితం కాకుండా దాన్ని కాపాడే విధంగా మా చర్యలు తీసుకుంటాం. ఒకటి చాలా మంది దగ్గర అడుగుతున్నా, హరితహారం నుంచి వన మహోత్సవం అనే పేరు మార్చడానికి ఏమైనా ప్రధాన కారణం? ఏం దానికి అడుగుతున్నాను. ఇంట్లో అశోకాలు ఇస్తారు, బయట చంటి అని ఇస్తారు. దాంట్లో అడుగుతున్నా చాలా మంది గారు. అన్నిట్లలో కోడి గంటలు ఏంటి వనమహోత్సవం ఒకటే, హరితహారం ఒకటే. ఆయనకి ఇష్టం అనిపించింది, నాకు ఇష్టం ఇది అనిపించింది. ఎవరు తప్పే లేదు కదా. చట్టం నేరం వనమహోత్సవం అంటే ఏమన్నా అది సీరియస్గా మొక్కలు పెట్టే సందర్భంలోనే ఎలక్ట్రికల్ వైర్స్ కింద పెట్టొద్దన్నాం. ఒకవేళ పెడితే కూడా మొక్కలు పెడితే రోడ్డు ట్రిమ్మింగ్ చేయాలి తప్ప కంప్లీట్ కిందికి కొట్టేదని ఎలక్ట్రిసిటీ ఆదేశాలు ఇచ్చాం. ఊరికేనే దాని వైర్కు కొద్దిగా అందంగానే కిందికి కొట్టేస్తాను. మన ఇద్దరు ఎన్పీటీసీఎల్ ఆయన సిపిటీసీఎల్ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా అటువంటి విధంగా జరగదు. కానీ మనం కూడా పెట్టేటప్పుడు ఎవరైనా సరే ఎలక్ట్రిసిటీ వైర్స్ కింద పెట్టద్దు. ముఖ్య విధంగా వైర్లు వేస్తే దానికి సంబంధించి అప్పుడు దాని